మొత్తానికి ఇటు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసుకుంటూ కూడా ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, పూర్తిగా కూడా కాంగ్రెస్ హవా మనకి కనిపిస్తోంది. బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో అండ్ బీజేపీ అలానే థర్డ్ పొజిషన్ కైవసం చేసుకుంది. అసలు అప్డేట్స్ ఏంటి అశోక్? ఒక తిరుగులేని మెజారిటీ దిశగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. దాదాపు 40 పైగా మున్సిపాలిటీస్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ కేవలం 9 మున్సిపాలిటీలకు పరిమితమైంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 మున్సిపాలిటీని విజయం సాధించింది. అండ్ హంగ్ 13 మున్సిపాలిటీలో హంగ్ వచ్చింది. ఈ హంగ్ సిచ్యువేషన్ ఏంటి అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా హంగ్ రావడం వల్ల ఇండిపెండెంట్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకసారి తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మినిస్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. మీకు ఒక తిరుగులేని మెజార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఆ వైభవం ఉండేదో మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మీ అందరి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీరు కావచ్చు, మహేష్ కుమార్ గారు కావచ్చు, మీ అందరి ఆధ్వర్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చింది అనేది మీ కార్యకర్తల అభిప్రాయం. యాక్సెప్ట్ చేస్తున్నారు దానికి? ప్రజలు ఎంతో నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన లోపల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన లోపల తప్పకుండా మాకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది నమ్మకంతో, ప్రజల విశ్వాసంతో మాపై ఉన్నారు. ఈరోజు రాష్ట్ర మంత్రిగా మేము ఏదైతే 2 సంవత్సరాల క్రితం ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం మా ధర్మపురి ప్రజలు ఎంతైతే దేవుడు గొప్పగా ఆ లక్ష్మణ ఆశీస్సులు ఇచ్చినాడో, మా ధర్మపురి ప్రజల అభిమానంతో, నమ్మకంతో, లక్ష్మణ్ కుమార్ అన్న మావాడు అనే ఒక నమ్మకంతో ఇలా ధర్మపురి మున్సిపాలిటీకి 15 మున్సిపల్ కౌన్సిల్ వార్డులు 15 కాంగ్రెస్ పార్టీకి గెలిపేయడం అనేది అది నిజంగా నేను నా ప్రజలకు జీవితకాలం నేను రుణపడి ఉంటా. మా ధర్మపురి నిజవర్గ ప్రజలకు, మున్సిపాలిటీ ప్రజలకు అని చెప్తున్నా. నేను దాని దగ్గరికి వస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కూడా మీకు కంగ్రాట్స్. ఒకటి, రాష్ట్రం అంతా మీ పార్టీ విజయం సాధించినందుకు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. రెండోది, మీ పరిధిలో ఉన్న ధర్మపురిలో క్లీన్ స్వీప్, అంటే ఎంటైర్ స్టేట్లో ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా ఇంతవరకు క్లీన్ స్వీప్ కాల. ఒక్క మీ ఆధ్వర్యంలో ధర్మపురి మున్సిపాలిటీ మాత్రమే 15 క్లీన్ స్వీప్ చేసింది. అది మా ధర్మపురి ప్రజల యొక్క ఇచ్చిన ఆశీర్వాదం అండి. ఆ లక్ష్మణ స్వామి యొక్క దయ, మాకు ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ప్రజలకున్న విశ్వాసం, మా పిసిసి అధ్యక్షులు కానీ, మా ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ కానీ, మా జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు, ఇదే ఇన్ఛార్జిగా వచ్చిన తుమ్మల గారు కానీ, ముఖ్యంగా మా శ్రీధర్ బాబు గారు కానీ, వీరందరి మీద, మా మీద ప్రభాకర్ అన్న గారు కానీ, మా మీద ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. మా ధర్మపురి ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి 27 జూలైలో. గొప్పగా ఈ ప్రాంతానికి మరి ఊహించిన విధంగా ఈ ప్రాంతం పుష్కరాలు జరిపే విధంగా ఆ ముఖ్యమంత్రి యొక్క ఆశీర్వాదం, సపోర్ట్ మాకు ఉంటుంది, నమ్మకం మాకున్నది. అంటే ఇంత దాదాపు 75% పైగా మీరు తుడిచేశారు ఆల్మోస్ట్. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా హస్తం సింబలే కనపడుతోంది. సో ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారండి మీరు? అంటే మాకు గ్రౌండ్ లెవెల్ నమ్మకం ఉందండి. ఏదైతే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా నమ్ముకుని మా మీద, మా ముఖ్యమంత్రి మీద బురద జల్లే కార్యక్రమం, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం, మా ఉప ముఖ్యమంత్రి మీద బురద జల్లే కార్యక్రమం చేసింది తప్ప మాకు ప్రజల దగ్గర గ్రౌండ్లో మేము ఎవరం కూడా చూడండి. 119 లోపల కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలను కానీ, కాంగ్రెస్ పార్టీ గెలిచిన మంత్రులకు కానీ మేము గ్రౌండ్లో ఎక్కువ ఉన్నామండి. ఎక్కువ మేము ఏదైతే ప్రజలకు ఏదైనా సమస్యల విషయం లోపల పొద్దున్న లేస్తే 100,000 మంది ప్రజలను నేరుగా కలిసే విధంగా ప్రజలకు అందుబాటులో మేము ఉన్నాం ఎమ్మెల్యేలందరం. మా ముఖ్యమంత్రి గారు ఏ ఎమ్మెల్యే పోయినా కూడా, ఏ ఎమ్మెల్సీ పోయినా, ఏ ప్రజాప్రతినిధి పోయినా కూడా నేరుగా వారు టైం ఇస్తారు. మా సమస్య మొత్తం వింటారండి. మా నాయకుడు విని దానికి సంబంధించినటువంటి ఏ విధంగా పరిష్కారం చేయాలనే విషయంలో కూడా వారు పూర్తిగా సహకరిస్తారు. ఆ విధంగా మా నమ్మకంతోనే ఈరోజు మేము ప్రజలను ఉండగలిగినాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఏంటంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కంప్లీట్ లోకల్ బాడీ ఎలక్షన్లో గెలుస్తుంది. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనేది ఒకటి. పోలీస్ యంత్రాంగం అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళనే గెలిపిస్తారు ప్రజలు అనేది ఒకటి. రెండోది, ఆటోమేటిక్గా అపోజిషన్ పార్టీకి ఓట్లు వేస్తే నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది ఉండదు, ఫండింగ్ రాదు. ఆ ఉద్దేశంతో అధికార పార్టీకే, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళకు ఓటేస్తారు అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ మీరు చెప్తున్నది మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన కానీ, లేకపోతే మేము తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ జనాల్లోకి తీసుకెళ్లారంటున్నారు. నేను చెప్పిన మొదటి ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది కొంతవరకు నిజంగా ఉందంటారా? ఇప్పుడు ఒకటండి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ, 2 పార్టీలు. వాళ్ళు ఏమన్నారు, జూబ్లీస్ ఎలక్షన్స్ లో కూడా తీర్పు వస్తుంది ముఖ్యమంత్రి గారికి,
రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చెంపపెట్టి అన్నారు. ఈ ఎన్నికల లోపల మాజీ మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై ఇప్పుడు ఈసారి పోటీ చేస్తుంది కదా, మా కారు గుర్తు బీఫామ్ పై మా శక్తి ఏందో చూపెడతాం, మా దమ్ ఏందో చూపెడతాను మాట్లాడినాడు. మాట్లాడి ఇప్పుడు ఏమంటుండు? ఇలా ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పై పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారండి. ఈ రోజు మేము గ్రౌండ్ లో మేము పోతే ఇలా సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, 200 యూనిట్ ఉచితంగా ఇవ్వడం కానీ, అదేవిధంగా రుణమాఫీ విషయం కానీ, రైతు భరోసా కానీ, నిరుద్యోగ యువకులకు గ్రూప్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఉద్యోగాలు ఇవ్వడం కానీ కళ్ళ ముందర కనబడుతుందండి. ఫలితాలన్నీ కూడా ఫలితాలు కనబడుతున్నాయి. ప్రజల దగ్గరికి మేము పోయినాం. రేపు రాబోయే 3 సంవత్సరాల లోపల ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీ పథకాల్లో మిగిలిన గ్యారంటీ పథకాలు కూడా అమలు చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు కానీ, మా ఆర్థిక శాఖ మంత్రి కానీ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం నమ్మకంతో, ప్రజలకు విశ్వాసంతో మేము ప్రజలు మెప్పించుకున్నామండి. మేము మీలా వాళ్ళలాగా మాట్లాడలే కదా, వాళ్ళే మాట్లాడినారు కదా. మొన్న 4 రోజుల క్రితమే కదా కేటీఆర్ పోయి ఇష్టానుసారంగా మా ముఖ్యమంత్రి గారి మీద భూపాలపల్లి పోయి మాట్లాడినాడు కదా. ఒక ముఖ్యమంత్రి పదవికి సీటు గౌరవం ఇవ్వకుండా, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏదైతే ఒక ప్రజలతో ఎన్నుకోబట్ట ఒక ముఖ్యమంత్రి అని ఒక సీటుకి పదవికి గౌరవం ఇవ్వకుండా వ్యక్తిగతమైన ఏ విధంగా దూషణలు చేసిండండి? సమాజం తల వంచుకునే విధంగా మాట్లాడినాడండి. మేము మాట్లాడబోతామా? మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేము అనబోతామా? మేము ప్రతిపక్ష నాయకులుగా ఉండి మేము అంశం మీద మాట్లాడినాం, సామాజిక సబ్జెక్ట్ మీద మాట్లాడినాము తప్ప మేము ఎప్పుడు ఆ విధంగా మాట్లాడలే. ఆయన ఏమనుకుంటున్నంటే ఆయన కర్ర వాల్చి వాత పెట్టినా కూడా కేటీఆర్కి అర్థమైతలేదు. ప్రజలకు చెప్తున్నానండి, ఖచ్చితంగా ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం అయ్యే విధంగా ఎదిగిన కొద్దిగా ఒదిగి ఉంటున్నామండి, తగ్గి ఉంటున్నాం. మేము ప్రజలకు ఎవరు వచ్చినా కలుస్తున్నాం, ప్రజలకు ఏది ఇచ్చిన విషయం వింటున్నాం. ఈ రోజు గతంలో ప్రభుత్వంలో మీకు తెలుసు, మీ ఛానల్ మీరు సాక్ష్యం, ముఖ్యమంత్రిని కలవాలన్నా, మంత్రులు కలవాలనుకున్నా, కేటీఆర్ని కలవాలంటే 1 రోజు వెయిట్ చేయాలండి. హరీష్ రావు కలవాలంటే అది చెప్పలేము, కవితను కలవాలంటే అది ఆ విధమైన పరిపాలన అందించారు. ముఖ్యమంత్రి అయితే అడ్రస్, మంత్రులకి అడ్రస్ ఉండదు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు ఎట్లా నమ్ముతారండి? నాకు అర్థం కాదు వాళ్ళను. అంటే సరే, ఈ ఎన్నికల్లో మీ టార్గెట్ బీఆర్ఎస్ అనుకున్నారా, బీజేపీ అనుకున్నారా? ఎందుకంటే ఎలక్షన్ ముందు అందరిలో ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ తన ప్రభావాన్ని చూపిస్తుంది, కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నారు. తీరా రిజల్ట్ లో చూస్తే చాలా దారుణంగా ఉంది బీజేపీ. ఇంతవరకు ఒక్క మున్సిపాలిటీలో కూడా గెలవలేకపోయారు వాళ్ళు. దేవుడికి సంబంధించిన సెంటిమెంట్ తప్ప కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి కానీ, మన జిల్లాలకు కానీ, మన ప్రాంతానికి కానీ ఏదైనా మేలు చేసినంటే నేను ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా చెప్తున్నానండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మన నిధులు కూడా ఇవ్వలేదండి మనకు. మీరు మీ పార్టీ బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీని ఎక్కువ దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది ఎన్నికల్లో. అంటే ఏదేమైనా కూడా ప్రజల ఆశీర్వాదం అండి. మేము ఎవరిని దెబ్బ కొట్టినామని చెప్పి గొప్పగా మీ మాట. ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చినారు. ఒకసారి స్థానిక ఎన్నికల సర్పంచ్ కానీ, ఇప్పుడు మున్సిపల్ మంత్రులు కానీ మాకు అవకాశం ఇచ్చి ప్రజలు ఆశీర్వదించినప్పుడు ఇంకా మేము ప్రజలకు ఇచ్చిన మాట ఇంకా బాధ్యతతో ఎక్కువ పనిచేయాలి. ప్రజలకు ఇచ్చిన మాట ఒక నమ్మకంతో పనిచేయాలి. వాళ్ళలాగా మేము ఆ ఇష్యూ అప్పటి మంది ఆ ఒక సబ్జెక్ట్ మాట్లాడి దాన్ని దాటేసే ధోరణి కాదండి. మా ముఖ్యమంత్రి గారు మేము రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా. సార్, ఇప్పటి వరకు మినిస్టర్ గారు, ఇప్పటి వరకు మీరు 40కి పైగా మున్సిపాలిటీలు గెలిచారు. 9 బీఆర్ఎస్ గెలిచింది. కానీ 13 చోట్ల ఎవరికి మెజార్టీ రాలేదు, హంగు వచ్చింది. ఆ హంగు వచ్చిన చోట ఎట్లా మీరు ఆ మున్సిపల్ పీఠాలు ఎట్లా మీరు గెలుచుకోగలుగుతారు? సరే, వినపడుతుందండి. 13 చోట్ల హంగు వచ్చిందండి. ఒక్కసారి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందో డైరెక్ట్ ఫోన్ ఇన్ కలపండి. పీసీఆర్ ఫోన్ ఇన్ కలపండి. లేకపోతే అడ్లూరి లక్ష్మణ్ చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదు, దాని ఎఫెక్ట్ చాలా క్లియర్గా ఉందనేది ఒకటి. ఈ ఎన్నికల్లో అసలు బీజేపీ ప్రభావమే లేదు అనేది రెండోది. బీఆర్ఎస్ని ప్రజలు యాక్సెప్ట్ చేయటం లేదు. ఇంతకాలం అయిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తనలో, అంటే ఇంత ఓడిచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ తీరు మార్చుకోలేదు. కాబట్టే ఈరోజు ప్రజలు మరోసారి తిరస్కరించారు. బీఆర్ఎస్కి మున్సిపాలిటీలో ఎక్కడా కూడా ఓట్లే లేదు అనేది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నమాట. రెండోది, రేవంత్ రెడ్డి సర్కారు పరిపాలన, సంక్షేమ ఫలాలు ఇవన్నిటిని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. సో 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి సర్కారు పాలనను వాళ్ళు ఆమోదించారు, అనుమతించారు.
సో ఇవాళ ఆహ్వానించారు, ఓట్లు వేశారు. సో తద్వారా ఈ విజయం అనేది సాధించింది అనేది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు చెప్తున్నమాట. సో ఇప్పుడు 13 చోట్ల ప్రస్తుతానికి హంగ్ వచ్చింది. సాయంత్రం కంప్లీట్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఇంకా చాలా చోట్ల హంగ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ హంగ్ వచ్చిన చోట ఏం చేయబోతున్నారు? ఇండిపెండెంట్లు చాలా కీలకం అవుతారు. సో అటు బీఆర్ఎస్కైనా లేకపోతే కాంగ్రెస్ పార్టీకైనా. సో ఇండిపెండెంట్లీ విపరీతమైన డిమాండ్ ఉంటుంది, చాలా డిమాండ్ ఉంటుంది. ఇండిపెండెంట్లను తమ శిబిరాలకు తరలిస్తారు, వాళ్ళని ఎట్లయినా సరే ఒప్పించడానికి. సహజంగా ఇండిపెండెంట్ల ఆలోచన ఎలా ఉంటుందంటే అధికార పార్టీ వైపు మొగ్గు చూపితేనే కాస్త కూస్తో ఫండ్స్ తీసుకురాగలుగుతాం, ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో ఇండిపెండెంట్లు ఆనవాయితీ ప్రకారం అధికార పార్టీ వైపు వెళ్తారు. కాదు మన వైపు రండి అని బీఆర్ఎస్ లేదా బీజేపీ లాంటి వాళ్ళు వాళ్ళ వైపుకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. హంగు వచ్చినప్పుడు వచ్చే తలనొప్పి ఇది. ప్రజలు ఎవరికి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా వాళ్ళకి సగం వీళ్ళకి సగం ఇవ్వటం, మధ్యలో ఇండిపెండెంట్లకు ఎక్కువ సీట్లు ఇవ్వటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఇది ఒక పెద్ద తలనొప్పి అధికార పార్టీకి కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి కావచ్చు. సో ఇలాంటి చోట ఇండిపెండెంట్లకు హై డిమాండ్, చాలా హై డిమాండ్. వాళ్ళకి ఎంతైనా డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతారు. కొన్ని చోట్ల ఎంత డిమాండ్ ఉంటుందంటే నువ్వే మున్సిపల్ చైర్మన్ కావు, ఆ డిమాండ్ పెడతారు వారు. నాకు మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇస్తేనే నేను మీకు మద్దతు ఇస్తా, లేదంటే ఇవ్వననే ప్రపోజల్ పెడతారు. అందువల్ల సింగిల్ ఇండిపెండెంట్ ఉన్న చోట కూడా వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి మంత్రి గారు జాయిన్ అవుతున్నారు మళ్ళీ అడ్లూరి లక్ష్మణ్ గారు. ఇక్కడ 13 చోట్ల ప్రస్తుతానికి హంగు వచ్చిందండి. ఇంకా మరికొన్ని చోట్ల కూడా హంగు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి చోట కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? అంటే ఇండిపెండెంట్లు చాలా కీలకం కదా. హలో సార్ వినపడుతుందండి మినిస్టర్ గారు? వినపడుతుందండి. ఇప్పుడు 13 చోట్ల హంగు వచ్చిందండి. ఈ హంగు వచ్చిన చోట ఎలా మీరు మున్సిపల్ చైర్మన్ పీఠాలని దక్కించుకోగలుగుతారు అంటున్నా? ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అక్కడ నాయకత్వం, అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఉన్నవారు, ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళ సమన్వయంతో ఏ విధంగా దాన్ని ముందు తీసుకోవాలని పిసిసి అధ్యక్షుడు యొక్క డైరెక్షన్, ముఖ్యమంత్రి యొక్క ఏదైతే ప్రజల మీద వారిపై ముఖ్యమంత్రి గారిపై తప్పకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆ మున్సిపల్ సంబంధించిన ఇష్యూల పట్ల ఏ విధంగా చైర్మన్ తగ్గించుకునే విషయంలో ఆ స్థానిక ఆ పరిస్థితులు బట్టి ఆ ఒక నిర్ణయాలు జరుగుతాయనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ హంగ్ వచ్చింది, అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిండు, బీజేపీ నుంచి వచ్చిండు, ఇండిపెండెంట్ నుంచి వచ్చిండు అని క్లుప్తంగా సంఖ్య నాకు తెలియదండి. తెలియనప్పుడు నేను నా జిల్లా అయితే చెప్పగలుగుతాను. నా జిల్లా కాదు కాబట్టి ఎక్కువ దాని మీద దృష్టి పెట్టలేదు. ఎందుకంటే మన ఉదయం నుంచి నేను మా ప్రాంతంలో ఉన్నాను. ఇప్పుడే నేను జగిత్యాల జిల్లాకు హెడ్ క్వార్టర్కి వచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మినిస్టర్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి మీకు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలండి మాకు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రజల ప్రశ్న ప్రభుత్వానికి ఎప్పుడప్పుడు కనువిపోయే విధంగా మీరు ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వానికి చేరవేసిన నిజంగా ధన్యవాదాలు మీకు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారి అభిప్రాయం. ఎన్నికల్లో ఉత్సాహం కనిపిస్తుంది ఆయనలో కూడా. ఎందుకంటే ఆయన జిల్లాలో పర్టికులర్గా ఆ ధర్మపురి మున్సిపాలిటీలో రాష్ట్రంలో మరెక్కడా లేనట్టుగా ఒక క్లియర్ కట్ మెజార్టీ క్లీన్ స్వీప్ చేసాడు ఆయన. అది కేవలం ఆయన కష్టం, ఆయన పడిన శ్రమే. అక్కడ అడ్లూరి లక్ష్మణ్ శ్రమ, ఆయన చేసిన సేవ కావచ్చు, వాటిని గుర్తించారు ప్రజలు. రాష్ట్రంలో మరే మున్సిపాలిటీలో మరే కార్పొరేషన్లో లేని విధంగా 15 వార్డులుంటే 15 వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి క్లీన్ స్వీప్. అంటే బీఆర్ఎస్ ఉనికి చాటుకోలేకపోయింది, బీజేపీ ఉనికి చాటుకోలేకపోయింది. అంటే అది కేవలం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విజయం కింద దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఇప్పటి వరకు వస్తున్న రిజల్ట్ ప్రకారం 2582 మున్సిపల్ వార్డులు ఉంటే అందులో 1265 చోట్ల కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 615 చోట్ల 615 వార్డులను విజయం సాధించింది. బీజేపీ 194 వార్డులను విజయం సాధించింది. అదర్స్ అంటే ఇండిపెండెంట్లు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా 188 చోట్ల వార్డు మెంబర్లుగా ఇతరులు గెలుపొందారు. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ఇవి. కార్పొరేషన్లలో మొత్తం 414 డివిజన్లు ఉన్నాయి. అందులో 130 చోట్ల కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. బీఆర్ఎస్ కేవలం కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలో బాగానే ఉంది కానీ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 130 డివిజన్లలో విజయం సాధిస్తే బీఆర్ఎస్ కేవలం 15 చోట్ల మాత్రం విజయం. బీజేపీ 21. బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాల్లో దూసుకుపోతోంది. మున్సిపాలిటీలో వెనకబడిన బీజేపీ కార్పొరేషన్లలో మాత్రం ముందంజలో ఉంది. 21 డివిజన్లలో విజయం సాధించింది. అదర్స్ అంటే ఇతర పార్టీలు 27 స్థానాల్లో విజయం సాధిస్తున్నాయి.